1 2 3 4 5. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మళ్ళీ కొత్త వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఏంటంటే మన జున్ను వాళ్ళ హాలిడే సండే కదా, ఏం చేస్తున్నాడు? స్నానం చేసినావా? జున్ను స్నానం చేసిండు, వీటితో ఆడుకుంటున్నాడు. అండ్ ఇక్కడ నానమ్మ అండ్ విన్ వచ్చేసి వ్లాగ్ చూస్తున్నారు. సో నేను నచ్చిన వ్లాగ్. ఇంకా మీరు ఎవరైతే చూడకుండా ఉంటే పోయి చాలా సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో ప్రజెంట్ అయితే వాళ్ళు ఏం చేద్దామో ఏంటి అనేది నాకే అర్థం కాకుండా ఉంది. సో ఏదో ఒకటి చేద్దాం. మీకోసం అయితే సంథింగ్ ఏదో చేయాలనుకుంటాను ఉంటాను. వీడియోస్ చేయాలంటే కొత్త కంటెంట్ లాగా ఇవ్వాలి కనుక సో ప్రయత్నం అయితే చేస్తాను. కానీ అందరూ అయితే ఛానల్ చూస్తున్నారు, కొందరు కామెంట్లు చేస్తున్నారు, కొందరు అయితే చూసి వదిలేస్తున్నారు, కొందరు సబ్స్క్రైబ్ చేయకుండా చేస్తున్నారు. 50 మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తే 50 మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. సో కైండ్లీ రిక్వెస్టింగ్ అగైన్ అండ్ అగైన్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కదా. యూనో ఎటు కదా బయటకు పోదామంటారు. బయటకు పోదా ఏడు పోదామా? కన్మర్లో చూడడానికి ఏమున్నాయి ప్లేసెస్ కింద కామెంట్ చేయండి. అసలు కన్మర్లో ఏమున్నాయో అర్థమవుతలేదు, ఎక్కడ పోవాలి, ఏం చూపెట్టాలనేది. మీరు కామెంట్స్ చేస్తే మేము దాని ప్రకారం వెళ్ళి దేని ఒకటి చూపుదాం. దూరం పోదామా? దూరం అంటే ఎక్కడికి పోదాం? ఎక్కడ పోదాం దూరం అంటే? మా జున్ను మళ్ళీ రైల్వే స్టేషన్ అంటున్నాడు. చూద్దాం. ఓకే, అక్కడనే గుండ్రా తిరిగి పార్కింగ్ లేకుండా వచ్చి తిరిగి రమ్మంటున్నాడు. బయట మంచి ఎండ సూర్యుడు మంచిగా కొడుతున్నాడంట. మునగ చెట్టు మళ్ళీ. సో వరల్డ్ కప్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. టైం వచ్చేసి 10 నిమిషాల దాకా ఎండ్ అవుతుంది. సో అందరు బిజీ ఇన్ వరల్డ్ కప్స్ వాచింగ్ క్రికెట్. సో అందరికీ మనం ఫస్ట్ ఇండియాకి మనం విషయం చెప్దాం. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ టు ఇండియన్ టీమ్. సో ఈ వరల్డ్ కప్ ఎట్లా ఖచ్చితంగా సాధించాలని కోరుకుందాం. సో ఈవినింగ్ వరకు మనకు తెలిసిపోతుంది. మనం అందరూ దేశం అంతా కూడా మారుమోగిపోతుంది అనమాట ఈ రోజు అనేది. సో మన వీడియో అయితే ఎడిటింగ్ అయింది. ఇప్పుడు అందరు క్రికెట్ చూస్తుంటారు కనుక ఈ టైంలోనే నేను మన నిన్నటి వీడియో అనేది పోస్ట్ చేశాను. అమ్మ ఇంకా ఉంటాయి వాళ్ళ చీరగట. అమ్మ ఇంకో చీరకు పాలేయాలట, చూద్దాం. సో 2 గంటల ప్రాంతంలో మనకి మంచి ఎండ కొడుతుంది చూడండి. వాతావరణం అయితే హీట్ లేదు, కూల్గానే ఉంది. మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ విన్ అయితే పడుకున్నాడు. ఇక్కడ మళ్ళీ అమ్మ బ్లౌజ్ స్టార్ట్ చేయబోతుంది. బ్లౌజా కుట్టేది? పాలు కుడుతున్నావా? చీరకు పాలు కంటిన్యూగా 3 రోజులు అది నా అమ్మ డైలీ బ్లౌజులు చీరలు అదే కుడుతుంది. సో బయటికి ఫంక్షన్కి వెళ్ళేది ఉంది అన్నమాట, అందుకే అమ్మ కంటిన్యూ కుడుతుంది. అవునా? ఫంక్షన్ కోసం కాదా మరి? ఎప్పుడో తెచ్చుకొని చీరలన్నీ అక్కడ లోపల పెట్టుకొని ఉంటే అవి ఎందుకు కట్టుకుండా అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు కుడుతుందట అమ్మ. పాత చీరలు వేసి కొత్త చీరలు కట్టుకుంటుందట అమ్మ. అంతేనా? మేము టీం ముందర వచ్చినాం, స్టేడియం ముందర. మొత్తం స్టేడియం అంతా బ్లూ కలర్ అయిపోయింది కదా. సో చూసారా ఫ్రెండ్స్, మన ఇండియన్స్ టోటల్ స్టేడియం అంతా బ్లూ కలర్ అయిపోయింది. సో మన జాతీయ గీతం వాడుతున్నారు ఇప్పుడు. జున్ను ఆడుకొని ఇప్పుడు వచ్చాడు. ప్రజెంట్ మన అమ్మ దారాలు వెతుకుతుంది ఫాల్స్ కలర్ కోసం. పాల బయటకి వెళ్ళాను, వెళ్ళికొని వస్తున్నాను. సాయంత్రం వచ్చేసి 4 గంటల 50 నిమిషాలు అవుతుంది. ఇక్కడ బోర్ వేస్తున్నారు. సో అక్కడ బోర్ వేస్తున్నారు, ఇక్కడ సౌండ్ వస్తుంది. ఇది చూడండి, తాడి చెట్ల మీద అయితే ఇవాళ రామచిలుకలు లేవు. మనకి ఇక్కడ ఆరెంజ్ రెడ్లో గులాబీ పూలు పూసాయి. 1 2 3 4. మన ఈ బ్లౌజ్ కూడా అయిపోయిందా? కుట్టేసా? పాలన్నావు కదా నువ్వు, పాలన్నా కూడా బ్లౌజ్ అనుకుంటాను. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు సూర్యాస్తమం కాబోతుంది. మన కార్ చాలా రోజులు అవుతుంది అది స్టార్ట్ చేయక. మళ్ళీ సేమ్ పొజిషన్. వాతావరణం అంతా కూడా మబ్బు మేఘాలతో ఉందన్నమాట. ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు, మొత్తం క్రికెట్ చూసుకుంటూ ఉన్నాము. ఇండియా 240 చూడాలి ఏమవుతుంది ఏంటి అనేది చెప్పేసి. సో అంతా ఉత్కంఠంగా చూస్తున్నారు. మనకు వికెట్లు పడితే మాత్రం ఇండియా ఖచ్చితంగా విన్ అవుతుంది. బయట పరిస్థితులు అయితే చల్లటి గాలి వస్తుంది. మా జున్ను అయితే ఎక్కడికో ఆడుకుంటున్నాం వెళ్ళి. URSTUVWXYZ. బల్లే 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 మళ్ళనా? ABCDEFF. ఎట్లా యాక్షన్ చేస్తాను వీడు విన్నాడు. ట్రైనా? ఆరనిచ్చింది ట్రైన్. అమ్మ అక్కడ ట్రైన్ అవుతుందంట. ట్రైన్ ఆరని పడ్డది. మా విన్ వచ్చేసి ట్రైన్ అంటున్నాడు. ఎఫ్ ఇంకా అంటలేడు. 1 2 3
4 5 6 7 8 9 10 టైం 7:04 3 వికెట్లు పోయాయి ఆస్ట్రేలియాయి. ఓకేనా, ఇంకో 2 వికెట్లు 5 ఓవర్లలో మొత్తం టోటల్గా అన్ని వికెట్లు పోతే ఇండియా వెళ్ళిపోతా. నువ్వు కార్లు పట్టుకోవాల్సిండే. నువ్వు కార్లెక్కి పోదాం, మనం కార్లెక్కి పోదామా ఇండియా దగ్గరికి, అక్కడికి స్టేడియంకి. జున్ను ఎటు వేయచ్చు ఇప్పటి వరకు? జున్ను ఎటు వేయచ్చు నువ్వు? విన్ను బయటకు వచ్చి ఏం చేసిన బయట పొద్దున పోయింది. ఇప్పటిదాకా తిరిగి వచ్చింది జున్ను అయితే. విన్ను నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇంట్లో ఉన్నావా? ఏం ఆడుతున్నాడు? బస్ ఆట ఆడుతున్నావా? ఓకే, ఆడుకో. ఫ్రెండ్స్, క్రికెట్ ఎవరు గెలుస్తారో అర్థం కాకుండా ఉంది. ఎవరు గెలుస్తారు బేటా? ఇండియా గెలుస్తుందా ఆస్ట్రేలియా గెలుస్తుందా? ఎవరు గెలుస్తారా క్రికెట్? ఇండియానా? అక్కడ క్రికెట్ నడుస్తుంది, ఇక్కడ నానమ్మ మనవాళ్ళతో కలిసి అన్నం తింటున్నారు. తింటున్నారా అన్నం? తింటున్నావా? ఆలుగడ్డ తింటున్నావా? నువ్వు ఆలుగడ్డ తింటున్నావా? ఆలుగడ్డ తింటున్నావు నువ్వు? నువ్వు జున్ను నువ్వు ఏది తింటావు బేటా? అమ్మ జొన్న కడత తింటుంది కదా, జొన్న కడత తింటావమ్మా. నువ్వేమో చెప్తింట్లేవాట? ఏం సంగతి నీ సంగతి? ఏం చెప్తింట్లావు నువ్వు? ఓయ్, ఏం చెప్తాను? ఫ్రెండ్స్, మ్యాచ్ ఎలా ఉంది? మనకు గెలుస్తుందా గెలవదా అనే టెన్షన్ అయితే ఘోరంగా ఉంది. అందరు డల్గా ఉన్నారు, స్టేడియం మొత్తం డల్ అయిపోయింది. సెంచరీ దాటేసింది ఆస్ట్రేలియా వాళ్ళు, సెంచరీ కొట్టేశారు. చీకట్లోకి వచ్చాం, చీకటి భయం అయింది అన్నట్టు. ఒకసారి ఇలా వెళ్తురు అయితే ఒక్కసారి సడన్గా మళ్ళీ మొత్తం తిరిగితే బాగుంది అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. జున్ను ఇక్కడ క్రికెట్ చూస్తున్నాడు. ఇండియా గెలుస్తుంది కదా, ఇండియా గెలవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ బాంబులు ఎలా కాలుస్తున్నారు. వావ్, పెళ్ళి అవుతుందో ఏమవుతుందో ఇక్కడ చూసారా? బాంబులు అయితే వెళ్తున్నాయి, పైన వెళ్తున్నాయి. ఎట్లా వెళ్తున్నాయి? ఎట్లా వెళ్తున్నాయని వావ్ కదా అక్క ఎట్లా వస్తుంది? సో బయట బాంబులు వెళ్తున్నారు. మా విండో చిన్న వచ్చి చూస్తున్నారు. క్రికెట్ నుంచి ముందుకు వచ్చేసాము. అక్కడ చాలా ఘోరంగా ఉంది క్రికెట్. అందుకే ఇక్కడ వచ్చి బాంబులు చూస్తున్నాము. ఫుల్ బాంబులు అయితే కాల్స్తుండ్రు ఇక్కడ. ఎట్లా మెల్లగా వెళ్తున్నారు. వావ్, ఎట్లా తిన్నాని డమ్ డమ్ అంటున్నాయి అన్నీ, ఫుల్ డమ్ డమ్ అంటున్నాయి. ఫ్రెండ్స్, వరల్డ్ కప్ ఫైనల్గా 2023 ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. సో డోంట్ వరీ, ఇది కామన్. క్రికెట్ లాగానే చూద్దాం. అందరం మన ఇండియన్స్ టీం కూడా సపోర్ట్ చేద్దాం, అప్రిషియేట్ చేద్దాం. జై భారత్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆస్ట్రేలియన్ టీమ్. ఓకేనా?